నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీతో కలిసి కుట్రలు చేసి పథకాలు ఆపగలరు, కానీ మా విజయాన్ని ఆపలేరని సీఎం జగన్ వెల్లడి. ఓటు అనే అస్త్రంతో ఈ చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని పిలుపు. అభ్యర్థి బలాబలాలను అంచనా వేసే సమర్థుడా కాదా, మంచివాడా కాదా పరిశీలన చేసి ఓటు వెయ్యండి అని అభ్యర్థించిన ఎన్డీఏ కూటమి పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే నాయకులను ఎన్నుకోవాలని విజ్ఞప్తి. మాయమాటలు చెబుతున్న మాయా కూటమి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ వెల్లడి. కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీకి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపు. ఒక వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చి మోసపోయిన ప్రజలు మరొకసారి మోసపోవటానికి సిద్ధంగా లేరని ఇండియా కూటమి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు భాస్కర్ వెల్లడి. విజయవాడకు వస్తున్న ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారని నిలదీత. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీతో కలిసి కుట్రలు చేసి పథకాలు ఆపగలరు, కానీ మా విజయాన్ని ఆపలేరని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటు అనే అస్త్రంతో ఈ చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాజానగరం రోడ్ షోలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు, పథకాలన్నీ అందిస్తాడని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎవరైనా మళ్లీ చంద్రబాబును నమ్మటం అంటే దానర్థం కొండ చిలువ నోట్లో తలపెట్టడమే. చంద్రబాబును మళ్లీ నమ్మటం అంటే మళ్లీ చంద్రముఖిని నిద్రలేపటమే. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సైకిల్ పూర్తిగా తుప్పు పట్టిందని ఆరోపించారు. ఆ తుప్పు పట్టిన సైకిల్ కు రిపేర్ చేయాలని చంద్రబాబు ముందుగా ఎర్రచొక్కాల వద్దకు వెళ్లారని అన్నారు. ఆ తర్వాత దత్తపుత్రుని పిలిచాడని, దాన్ని నేను బాగు చేయలేను అని చేతులెత్తేశాడని అన్నారు. ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించి అక్కడి నుంచి మెకానికల్ ను ఇక్కడికి తెప్పించుకున్నారని అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతుందని, పేదవాడు ఒకవైపు పెత్తందారులు మరొక వైపు ఉన్నారని అన్నారు. ఎవరు మీకు మంచి చేశారు, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందో అనేది మీరే ఆలోచించుకొని ఓటు నిర్ణయించుకోవాలని తెలిపారు. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు. నేను అడుగుతా ఉన్నా, అవ్వాతాతలకు ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కుట్రలు పన్నుతూ కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్ములు కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది అనంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు మీ జగన్ బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు. జగన్ ఈరోజు బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్లు నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్. కొత్తగా వచ్చినటివి కాదు. వీటికి అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినేటివి. వాళ్ళు అటువంటివి 60 నెలల కథ దేవుడెరుగు 57 నెలలు కాకమునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితిలోకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ప్రతి అక్క చెల్లెమ్మకు అభ్యర్థి బలాబలగాలను అంచనా వేసే సమర్థుడా కాదా, మంచివాడా కాదా పరిశీలన చేసి ఓటు వేయండి ఎన్డీఏ కూటమి పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే నాయకులను ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చనుమోలు ఫ్లైఓవర్ సమీపంలోని రామరాజ్యనగర్ ప్రాంతంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పర్యటించారు. వాళ్ళ అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి మాట్లాడారు. తాగునీరు కలుషితమవుతుందని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచవలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని నివాసితులు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఓటు శక్తివంతమైన ఆయుధమని,
పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై సరైన నిర్ణయం తీసుకోవాలని సుజనా కోరారు. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచి ఓటర్ శక్తిని నిరూపించాలని తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, స్థానిక పెద్దలు జమిని సుధాకర్, నందిరాజు, గాలి రాధాకృష్ణ, చింతాడ రాము, రమేష్, పవన్, స్థానిక మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఓటర్స్ చాలా మంది ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్నారండి. వాళ్ళు ఆహ్వానిస్తే వాళ్ళతో కొంతసేపు మాటామంతి చేద్దాం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళ బాధలు గత 5 సంవత్సరాల నుంచి ఏం పడ్డారనేది ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. వాటన్నిటినీ కూడా 1 by 1 రేపు పొద్దున ఎలక్షన్స్ అయిపోయినాక, కోడ్ అయిపోయినాక వాళ్ళ సమస్యలు, వాళ్ళ అపార్ట్మెంట్ సమస్యలు, మౌలిక సదుపాయాల గురించి కూడా, అంటే ఎక్కడికి వెళ్ళినా దుర్భర పరిస్థితుల్లో ఉన్న పశ్చిమ నియోజకవర్గం కొండ మీద, కొండ కింద కొంచెం బయటకు వచ్చినా కూడా తాగునీరు, డ్రైనేజీ, కరెంటు, ఈ సమస్యలన్నీ కూడా చాలా చిన్న చిన్న సమస్యలు. అవి కూడా అడ్రస్ చేయలేదు గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం. 5 సంవత్సరాల్లో అయితే అడ్రస్ చేయలేదు గ్యారంటీగా. కాబట్టి ప్రజాప్రతినిధిని ఎన్నుకునే ముందు సమర్థత, సామర్థ్యం, కులాలు మతాలకి అతీతంగా సమర్థత, సామర్థ్యం ఎవరికైతే ఉంటుంటారో, ఏ పార్టీ అయితే మంచిగా ప్రజాసేవలో చేయటానికి అవకాశాలు ఉన్నాయో, తర్వాత అనుభవాన్ని చూసి ఓటు వేయవలసిందిగా వాళ్ళందరితో కూడా చెప్పబడుతుంది. జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలతో తాము సంతృప్తిగా ఉన్నామని, ప్రజలే స్వయంగా జగనన్న పాలన కోరుకుంటున్నారని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం ముందు ఎన్ని కూటమిలు వచ్చినా నిలబడలేవని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 55 డివిజన్లో ఆయన ఇంటింటికి వెళ్లి ఓటర్లను వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు స్వచ్ఛందంగా జగనన్నకు ఓటు వేసి తమ రుణం తీర్చుకుంటామని, ఆయన అందిస్తున్న పథకాలు తమకెంతో సంతృప్తినిస్తున్నాయని చెప్తున్నారని అన్నారు. మాయ మాటలు చెబుతున్నా మాయా కూటమి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తామని అభ్యర్థి ఆసిఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీకి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో పాల్గొన్న డివిజన్ కార్పొరేటర్ పూర్ణ మాట్లాడుతూ డివిజన్లో ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి పనుల్ని చేసినట్లు చెప్పారు. ప్రజా సమస్యల్ని సత్వరమే పరిష్కారం చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలను సకాలంలో ప్రజలకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ జగన్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకి కానుకగా అందిస్తామని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక నాయకులు సుబానీ ఖాన్, అలాగే ఈ యొక్క కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల నాయకులు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కలిసి ఈ యొక్క కొండ ప్రాంతం మీద ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అయ్యా, మా దగ్గర అయితే సమస్యలేమి లేవు, మాకు నిత్యం ప్రజల్లో ఉండి మాకు ఏ సమస్య వచ్చినా సరే స్థానిక కార్పొరేటర్ గారైన పూర్ణచంద్రరావు గారు ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారు. అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, మెట్ల మార్గం కానివ్వండి, కలవట్లు కానివ్వండి, రిటైనింగ్ వాల్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అనేక వసతులు మాకు పూర్ణచంద్రరావు గారు అన్ని వసతులు కల్పించి మాకు చాలా అందుబాటులో ఉండే విధంగా ఉంటున్నారు. మరి ఈరోజు ప్రతి గడపకి వెళ్ళి మేము అడిగి తెలుసుకుంటున్నాం. మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి హారతులు పలికి, అయ్యా మళ్ళీ జగనన్నే రావాలి, ఆయన ద్వారా మేము ఎంతో లబ్ధి పొందాం, కొండ పై ప్రాంతాన కూడా మాకు వచ్చి పథకాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొన్న మేము కొండ పై ప్రాంతాన ఉన్నాం అయ్యా, అనారోగ్యంతో ఉన్నాం, వృద్ధులు మేము చంద్రబాబు నాయుడికి ఏం పాపం చేశాం, మా మీద కక్ష కట్టి మాకు పెన్షన్ ఇంటికి రానివ్వకుండా చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో కలిసి మా మీద కుట్ర పన్నుతున్నారు. మా ఉసురు తగలకపోదని చెప్పేసి వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. ఇదా మీరు ప్రజల నుంచి కోరుకునేది? ఇదా మీరు ప్రజలకి ఇచ్చే సంక్షేమం? ప్రజలకి ఇబ్బంది పెట్టడం. ఆసిఫ్ గారు మా 55వ డివిజను 172వ సచివాలయాన్ని సందర్శించారు. ఈ రోజున ఇప్పటికి 7 వీధులు తిరిగాం. 7 వీధుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా నీరాజనాలు పలుకుతున్నారు, హారతలు ఇస్తున్నారు. మేము ప్రతి వీధిలో కూడా ఏదో ఒక పని చేసుకుంటూనే వచ్చాం. ఈ 3-4 సంవత్సరాల్లో కూడా
ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పథకాలు, సంక్షేమ పథకాలు, అదే రకంగా అభివృద్ధిలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కనెక్షన్లు కానీ అన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టుకున్నటువంటి ఈ ఏరియాను కూడా మొన్న ఈ మధ్య కాలంలోనే వేసినటువంటి ఏరియా. ఇది కూడా ఎక్కడో పాతాళంలోకి ఉండేది, ఇది గుంటలాగా. దీన్ని కూడా ఈ మధ్య కాలంలో మేము బాగా చేసుకున్నాం. ఈ రకంగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళి అందరి ఇంటింటికి మేము ఇది చేశాం, మాకు ఓటేయండి అమ్మా అని అడుగుతుంటే వాళ్ళు నిరాజనాలు పలుకుతున్నారు. కానీ నేను ఒక్కటి అడుగుతున్నాను, గత 14 నుంచి 19 వరకు వాళ్ళు ఈ యొక్క డివిజన్కి కానీ, మా సామాజిక వర్గాలకు కానీ ఏం చేశారని అడుగుతున్నాం. 14 నుంచి 19 వరకు కనీసం ఈ డివిజన్ వైపు కూడా చూడలేదు. కొండ ప్రాంతం ప్రజలన్నా కానీ, పేద ప్రజలన్నా కానీ చంద్రబాబుకి చులకన అన్న భావం మీ అందరికీ తెలుసు. ఎస్సీలుగా పుట్టాలా, పేదలుగా ఉండాలా, పేదలు కాదు అమెరికాలాగా ఉండాలి, అదే కళలు అంటాడు తప్ప పేద ప్రజల యొక్క ఆలోచనల్ని, పేద ప్రజల మనోభావాల్ని కూడా పట్టించుకునే ఒక దరిద్రుడు ఈ రాష్ట్రానికి వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఈ వాగుడు మాకు ఓట్లు అడుగుతున్నాడు. మామగారిని ఎన్నుపోటు పొడిచాడు. తర్వాత 14 నుంచి 19 వరకు ప్రజలను ఎన్నుపోటు పొడిచాడు. అనేక పథకాలు ఇస్తానని మహిళా మనులందరికీ, అక్క చెల్లెలందరూ. ఒక వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చి మోసపోయిన ప్రజలు మరొకసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని ఇండియా కూటమి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు పార్కు, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య అన్నారు. విజయవాడకు వస్తున్న ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారని ప్రశ్నించారు. ఇండియా కూటమి సభ్యులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం 19 డివిజన్ గ్రీన్ ల్యాండ్స్ ప్రాంతంలో ఇండియా కూటమి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు పార్కు, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లను సంపాదించిన బీజేపీ కూటమి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కూటమి సభ్యులు కొత్తగా తమ సభలలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారని అన్నారు. బీజేపీతో కలిసి ప్రయాణిస్తున్న కూటమి నేతల్ని ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రానికి ఇచ్చిన ఒక హామీని నిలబెట్టుకోలేని పార్టీతో రాష్ట్రంలోని కొన్ని పార్టీలు జతకట్టాయని విమర్శలు గుప్పించారు. మే 13ని జరిగే ఎన్నికల్లో ప్రజల నుంచి ఏకపక్షంగా నిర్ణయం రానుందని అన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులకు ప్రజలు ఘన విజయాన్ని అందజేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు తూర్పు నియోజకవర్గం పర్యటన చేస్తున్నాం. దాంట్లో తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నాంచయ్య గారు, అలాగే మన ఎంపీ అభ్యర్థి వల్లూరి భార్గవ్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేను నగర ప్రజలందరికీ, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానంటే చేతులు జోడించి, ఈ మే 13 ఎన్నికలు సాధారణమైన ఎన్నికలని అనుకోబాకండి. మే 13, 2024 ప్రతి ఒక్కడి భారతీయుడు ఆల్రెడీ భారతదేశంలో కొంచెం చోటు జరిగిపోయింది, కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా జరగాల్సి ఉంది. మా జీవితంలో చాలా అమూల్యమైన ఎన్నికలు ఈ ఎన్నికలు. ఒకవేళ కానీ మళ్ళీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఇంకా ఇదే ఆఖరి ఎన్నికలు అనుకోవచ్చు. మేము మీ అందరికీ తెలిసిన విషయం, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మీడియా ప్రపంచం ఎక్కడ చెప్పినా కానీ, వాట్సాప్ ప్రపంచం అందరికీ ఎక్కడ తుమ్మినా కానీ తెలిసిపోతుంది ఇక్కడ తుమ్మారని చెప్పేసి. కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయం కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కానీ నేను మీ అందరికీ ఒక నగర మాజీ మేయర్గా, ఒక భారతీయురాలిగా, భారతదేశం మీద అభిమానంతో, భారతదేశం మీద ప్రేమతో, నా దేశం ఎప్పుడు బాగుండాలి, నా దేశం కులమతాలకి అతీతంగా ఉండాలి, నా దేశంలో కులమతాల చిచ్చు ఎవరు పెట్టకూడదు, అలాంటి చిచ్చు పెట్టి మా జీవితాలని ఆడుకునేలా చేస్తున్నారు. ఎప్పుడైనా మేము విన్నామా కులం ఏంటి, మతం ఏంటి? నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి. నా ఈ 55 సంవత్సరాల జీవితంలో నేను ఎప్పుడు కులాలు మతాలని ఎప్పుడు వెళ్ళలేదు. నా కులం ఏంటో మతం ఏంటో తెలీదు. మేమందరం ఎంతో ప్రేమాభిమానంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. ఇది నాకు ముఖ్యం. నా భారతదేశం దాంట్లో అన్ని కులమతాలకు నిదర్శనం. ప్రపంచంలో ఎక్కడైనా కానీ మన విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మల్లికా బేగం గారితో, నాంచారయ్య గారితో కలిసి ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయిన్, అట్లాగే రోడ్ షో కూడా జరుగుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, రేపు మోడీ గారు వస్తున్నారు 8వ తారీఖు. కొత్త డ్రామా ఏంటో, కొత్త సినిమా స్టోరీ ఏంటో కొద్దిగా మీరు అందరూ గమనించాలి. అందరూ కూటమి సభ్యులందరూ కూడా మేము మిమ్మల్ని గమనిస్తున్నాము. మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న మీటింగ్లో జై శ్రీరామ్ అని కొత్తగా కూటమి సభ్యులు కూడా మాట్లాడుతున్నారు. మీరు స్టేటస్ ఏంటో, హోదా ఏంటో, ముందు వాటి గురించి, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడండి. ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు, తెలివి అనుకోబాకండి. మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని కూడా గత 10 సంవత్సరాలు ఎలాగైతే మోసం చేశారో త్వరలో కూడా అదే జరగబోతుందేమో చూసుకోండి. ఫస్ట్ ఒక్క ఛాన్స్ కూడా అయిపోయింది. ప్రజలందరూ మే 13న ఏకపక్షంగా ఇండియా కూటమిని తీర్పుని ఇవ్వబోతున్నారు.
రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచబోతున్నారు. మీరు చూడండి, మతాల మధ్య చిచ్చులకు మాత్రం డ్రామాలు ఇక స్వస్తి పలకాలి. మోడీ గారు, మీరు రేపు 8వ తారీఖు వస్తున్నారు విజయవాడలో, ఏం చెప్పబోతున్నారో మేమందరం వేచి చూస్తాము. మా స్టేటస్, హోదా, మా మర్యాద ఏంటో మాకు కావాల్సిందే. మిమ్మల్ని మాట్లాడుతామండి క్యాంపెయిన్ కంటే. మైనార్టీ సోదరులు అధికంగా ఉన్నటువంటి లబ్బీపేట, ఈ చుట్టుపక్కల గ్రీన్ ల్యాండ్స్ హోటల్, మరి అదేవిధంగా వెంకటేశ్వరపురం, ఇవన్నీ కవర్ చేసుకుంటూ మరి ఈ పర్యటనలో ముఖ్య అతిథిగా మా సోదరి మల్లికా బేగం గారిని ఆహ్వానించాము. మరి వారు మాకు మద్దతు తెలపడం జరిగింది. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వల్లూరు భార్గవ్ గారు కూడా మాకు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా సరిగ్గా అమలు చేయలేదు. అదేవిధంగా మరి ఇళ్ల పట్టాల సమస్యలు కానివ్వండి, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీ ఫారం సమస్యలు కానివ్వండి, నీటిపారుదల, డ్రైనేజీ, కరెంటు ఛార్జీలు, అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిలమ్మ గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తూ ఉన్నాము. మేడం షర్మిలమ్మ గారు వారిని కనుక మీరందరూ కూడా ఆదరించి ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక వ్యక్తిని నమ్మి, మరి అటు నరేంద్ర మోడీ నమ్మారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. మరి ఆ పరిస్థితుల్లో మీరు సంపూర్ణ మద్దతు 2019 ఎన్నికల్లో వాళ్ళకు కల్పించారు. దాదాపు 151 ఎమ్మెల్యే సీట్లు, 23 పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ఈ పార్టీకి మరి పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారికి కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద తాకట్టు పెట్టి మరి మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా సాధించడంలో 23 మంది పార్లమెంట్ సభ్యులు కూడా విఫలమయ్యారు, అందరికీ తెలిసిందే. అదేవిధంగా 151 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం అనేక విధాలుగా హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాన పార్టీలు రాజీ పడిపోతున్నాయని, చేసిన తప్పులకు ఇరుపక్షాలకు ఓటర్లు బుద్ధి చెప్పాలని జై భారత్ నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శి పశ్చిమ అభ్యర్థి పోతిన వెంకట రామారావు చెప్పారు. అమరావతికి సహాయంగా శంకుస్థాపన చేసిన పెద్ద మనిషి మోదీజీ ఇన్నాళ్లు ఊరుకొని ఇప్పుడే గుర్తొచ్చినట్లు రోడ్ షో చేస్తున్నారని ఆయన విమర్శించారు. జై భారత్ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు మంగళవారం బ్యాటరీ టార్చ్ ప్రచారాన్ని విస్తృతంగా చేశారు. విజయవాడ హోల్సేల్ పూల మార్కెట్లో, రాజీవ్ గాంధీ వెజిటబుల్ మార్కెట్లో, శివాలయం వీధి, కెనాల్ రోడ్లో ప్రచారాన్ని పోతిన రాము నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్లో బహిరంగ సభలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి జై భారత్ నేషనల్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసిందని అన్నారు. తమ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ ఆర్థిక నిపుణుల సహకారంతో మేనిఫెస్టో సిద్ధం చేశారని, దానికి రాష్ట్ర ప్రజలు, మేధావుల నుంచి సానుకూల స్పందన లభిస్తుందని అన్నారు. విజయవాడ నగర అభివృద్ధికి, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి తాను ప్రత్యేక ప్రణాళిక కూడా సిద్ధం చేశానని అన్నారు. 100 కోట్లతో అభివృద్ధి చేసే ప్రణాళిక తమ వద్ద ఉందని, దీనితో ఏ పని చేయాలో కూడా ఓటర్లు నిర్ణయిస్తారని పోతెన రాము చెప్పారు. నేర చరిత్ర ఉన్న విజయవాడ పశ్చిమలో ఎన్డీఏ అభ్యర్థి కోసమే ప్రధాని మోదీ విజయవాడకు వస్తున్నారా అని ఎద్దేవా చేశారు. మోదీని తాము పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించాలని ఆహ్వానిస్తున్నామని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు ఆలోచించి మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ కు ఓటు వేయాలని ఆయన కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు. మంగళగిరి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చెందటమే నారా లోకేష్ లక్ష్యమని చెప్పారు. మంగళగిరి పట్టణం 10, 11 వార్డులో మంగళవారం మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ కుటుంబ సభ్యులు ఇంటింటా ప్రచారం చేపట్టారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. నారా లోకేష్ అత్యధిక మెజారిటీతో గెలవాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని వేడుకున్నారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కూటమి మేనిఫెస్టో, సూపర్ 6 పథకాలు, బీసీ డిక్లరేషన్ కు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు. 13న జరిగే పోలింగ్ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ను, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. భారీగా తరలివచ్చిన ప్రజలతో 2 వార్డుల్లో సందడి వాతావరణం నెలకొంది. 10వ వార్డులోని కుండల తయారీ కేంద్రంలో కుండ తయారు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2 వార్డుల ప్రజలు తమ సమస్యల్ని వీరి దృష్టికి తీసుకుని రాగా నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మనవడు గారపాటి శ్రీనివాస్ మాట్లాడారు. నారా లోకేష్ 5 ఏళ్లుగా కష్టపడుతూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారని పేర్కొన్నారు.
చంద్రబాబు గెలిపించుకోవాలి. మనమే మధ్యనే ఉండి చూసేవాళ్ళు చెప్పు మా శాంత గారు బీసీల ప్రతిష్టతను పెంచి వారి నాయకులను నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని బీసీ వెల్ఫేర్ జేఏసీ అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు తెలిపారు. బీసీలను ఓటు బ్యాంకుగా కాకుండా వారి సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని వివరించారు. మంగళవారం వైసీపీ పశ్చిమ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఎక్కువగా నివాసం ఉండే పశ్చిమ నగరాన్ని సుజనా చౌదరి సింగపూర్, మలేషియా చేస్తానంటూ మాయమాటలు చెప్తున్నారని ఆరోపించారు. స్థానికుడు, సామాన్యుడు అయిన మనలో ఒకరిగా మెలిగే మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ను గెలిపించాలని ప్రజల్ని కోరారు. బీసీ వెల్ఫేర్ జేఏసీ అధ్యక్షులు ఆదిశేషు మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన మహిళకు విజయవాడ మేయర్ పదవి ఇచ్చిన ఘనత జగన్ కి దక్కుతుందని తెలియజేశారు. అణగారిన వర్గాల వారి కోసం 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. తన ప్రభుత్వంలో 11 మంది బీసీలకు మంత్రి పదవుల్ని, ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యే 48 సీట్లు, 11 ఎంపీ సీట్లు బీసీలకు కేటాయించారు. 5గురిని రాజ్యసభకు పంపించిన ఘనత కూడా వైఎస్ జగన్ కి దక్కుతుందని కొనియాడారు. చంద్రబాబు మాత్రం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకుంటున్నారని ఆరోపించారు. కూటమిగా ఏర్పడ్డ 3 పార్టీలకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. సమావేశంలో బీసీ నేతలు పాల్గొన్నారు. అంగిరేకుల ఆదిశేషగిరిరావు గారు మన రాష్ట్ర అధ్యక్షులు గారు రావడం జరిగింది. అలాగే మన తోలేటి శ్రీకాంత్ గారు, అలాగే మేడం గారు టైలర్ అసోసియేషన్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుభాషిణి గారు, అలాగే సైకిల్ సాయి గారు, అలాగే తీరం వెంకట్రావు గారు, అలాగే శివ గారు, అలాగే మా బాబాయ్ గారు ఈ ప్రెస్ మీట్ అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఏనాడు పశ్చిమ నియోజకవర్గంలో ఇంతవరకు చౌదరి సన్న వాళ్ళకి ఈ సీట్ అన్నది ఏనాడు కేటాయించాల. ఒక సామాన్యుడు, ఒక మధ్య తరగతి వ్యక్తి అయి ఉన్న షేక్ ఆసిఫ్ గారికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీ అభ్యర్థికి పార్టీ పెట్టి నుంచి పార్టీకి విధేయులుగా ప్రజల్లోనే నిత్యం ఉంటూ ఒక కార్పొరేటర్ గా పనిచేసి ఒక మైనారిటీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తిని ఈరోజు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని ప్రమోట్ చేస్తూ ప్రజలు అవసరాలు, ప్రజలకి అనుగుణంగా ఉండే విధంగా ప్రజల్లోనే నిత్యం ఉండే వ్యక్తిని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక సీటుని కేటాయిస్తే కూటమి అంటూ వచ్చి బీజేపీ, తెలుగుదేశం, జనసేన అంటే ఇక్కడ బీసీ అభ్యర్థులే లేనట్టు ఈ 3 పార్టీల్లోన బీసీ అభ్యర్థులే దొరకనట్టు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గాల్లో వాళ్ళకంటూ బీసీ వర్గమే లేనట్టు బీసీ వర్గంలో ఒక నుండి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి ఆ రోజు కొద్ది డబ్బులు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి కొన్ని సీట్లు ఇచ్చారు, కానీ నిజంగా పార్టీకి పనిచేసిన వాళ్ళు లేరు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన పార్టీ కాదు, కేవలం తెలుగుదేశం పార్టీ గెలుస్తే ఆయన కావాలి. కాబట్టి ఇటువంటి కేవలం మాటల గారడితో మభ్య పెట్టేటటువంటి ఇటువంటి నాయకులు మనం నమ్మొద్దు. నిజంగా బీసీల కోసం ఏదన్నా పనిచేశారు, చిత్తశుద్ధితో ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇది కాబట్టి మనందరం కూడా ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీని కలిసి ఇక్కడ ఈ విజయవాడ మరి పశ్చిమ నియోజకవర్గాన్ని గెలిపించుకొని ఒక మంచి వ్యక్తి, అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి అయినటువంటి మన ఆసిఫ్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మరి నాని గారిని కూడా మనం గెలిపించుకొని ఎంపీగా ఈ 2 ఓట్లతో ఇక్కడి నుంచి బీసీల యొక్క సత్తా ఏందో చాటి చెప్పాలి అవసరం ఎంత కూడా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు కూడా నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచన చేయండి. మనకి 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా,
లేకపోతే మనం గెలిపించుకొని ఎక్కడో ఢిల్లీలోనో ఎక్కడో కూర్చున్న వ్యక్తి కావాలా? అసలు అతను కలవాలంటే మీరు కావాలంటే ఎవరైనా సరే ప్రయత్నం చేయండి. విలేకరుల సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరేం చూడండి, ఆయన కలవాలంటే కలవలేదు. మరి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకొని మన అభివృద్ధిని, మన ఈ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ ని మన చేతులారా వెనక్కి తీసుకోకుండా మరి పూర్తి స్థాయిలో అందరం ఐకమత్యంతో ఉండి ఆసిఫ్ గారిని గెలిపించుకొని రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఏ ముఖం పెట్టుకుని విజయవాడలో రోడ్ షో చేస్తారని రైతు సంఘం నాయకులు మాజీ మంత్రి వడ్డే శోభన అదృశ్వరావు ప్రశ్నించారు. విద్యుత్ మీటర్లు బిగింపు వంటి అంశాలపై బీజేపీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరొకసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది దుర్మార్గమని మండిపడ్డారు. అనేది నరేంద్ర మోడీ గారితో చెప్పించాలి అని మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు చాలా చక్కని ఒక ఫుల్ పేజీ ప్రకటించారు. ఆంధ్ర వికసిత, భారత్ వికసిత అనేటటువంటి ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. మా అందరికీ కూడా అది ఆ ఆకాంక్షను మేము సమర్పిస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోట్లాది మంది ప్రజలందరినీ కూడా అభివృద్ధి ఫలాలు అందాలనేదే మా కోరిక. అయితే మంత్రాలకు చింతకాయలు రావుగా, దానికి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉండాలి కదా, ఉన్నత స్థాయిలో నిర్ణయాలు జరగాలి కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ శీఘ్రంగా అభివృద్ధి కావాలి అంటే పరిశ్రమలు రావాలి. దానికి ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది తప్పనిసరి. ఆ ప్రత్యేక హోదా అనేది ఉంటేనే ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు, ఎక్సైజ్ డ్యూటీల్లో మినహాయింపులు, ట్రాన్స్పోర్ట్ రాయితీ ఉంటుంది, వర్కింగ్ క్యాపిటల్ ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ ఉంటుంది. బోండా ఉమా పిచ్చి ప్రేలాపనలు పేలితే సహించేది లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. టీడీపీ నేత బోండా ఉమాకు ప్రజల్ని ఓటు అడిగే అర్హత లేదని, ప్రజలకు ఏమి మంచి చేశారని బోండా ఉమాకి ఓటు వేయాలని సూటిగా ప్రశ్నించారు. మే 13వ తారీఖున ప్రజలు బోండా ఉమాను తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రామకృష్ణపురం 30 డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రతి గుమ్మం వద్దకు వెళ్లి వివరించారు. అనంతరం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని సందర్భంగా అభ్యర్థించారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ తండ్రి బాటలోని కొడుకులు కూడా నియోజకవర్గంలో నీచంగా వ్యవహరిస్తున్నారని, బోండా ఉమా తన కుమారుల్ని రోడ్డు మీద గాలికి వదిలివేసిన దుర్మార్గుడని విమర్శించారు. ఈ ముగ్గురు రౌడీలు సెంట్రల్ నియోజకవర్గానికి అవసరమని ప్రశ్నించారు. బోండా ఉమా దౌర్జన్యాలకు హద్దు అదుపు లేదని, మొదటి నుంచి బోండా ఉమా రౌడీలా ప్రవర్తిస్తున్నారని, గూండాయిజం, రౌడీయిజం, భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బోండా ఉమా అని తెలిపారు. ఈ నేపథ్యంలో 13వ తారీఖున ప్రజలు బోండా ఉమాను తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్, కోఆర్డినేటర్ తుర్కారావు, కృష్ణవర్మ, సుబ్బారెడ్డి, లక్ష్మీ, సీత, కరీం పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 30 డివిజన్లో సోదరుడు కార్పొరేటర్ గారు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు మన పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థన సోదరులు మన కేశినేని నాని గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఉదయం నుంచి ఈ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా ఎలా ఉందంటే, ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడు 13వ తారీఖు వస్తుంది, ఎప్పుడు ఓట్లు వేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా కేశినేని నాని గారిని అయితే చాలామంది తప్పకుండా మీరు రావాలి, మాకు ఇక్కడ రైల్వే ఇష్యూస్ ఉన్నాయి, మీరు అందరూ కూడా సహకరించి చేయాలని చెప్పడం కానివ్వండి, విజయవాడ నగర అభివృద్ధి మీద మీకున్న చిత్తశుద్ధి, మీరు అందరూ కూడా వస్తేనే మళ్ళీ మా విజయవాడ నగరం అభివృద్ధి చెందుద్దని చెప్పని ఇక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా నాని గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరుతో చెప్తున్నారు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు నేను ఎంపీగా ఉన్నప్పుడు విజయవాడ నగరానికి సంబంధించి ఏ ఫ్లైఓవర్లు వచ్చినాయి కానీ పార్టీలకు అతీతంగా నాని గారు వారి యొక్క ఇమేజ్తో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి పనిచేస్తున్నాం కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎంపీగా కూడా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనం సార్ట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా స్థానికంగా ఉన్న ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థి పిచ్చి పిచ్చిగా ప్రారంభనలు చేస్తూ, ఎందుకంటే ఓటు ఎలా అడగాలో కూడా తెలియని వ్యక్తి, మర్యాద తెలియని వ్యక్తి, ఆ వ్యక్తి వచ్చి ఈరోజు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వమంటాడు. ఎందుకు ఇవ్వాలి అవకాశం అతనికి? ఎందుకు ఇవ్వాలి? నువ్వేం మంచి చేసావని చెప్పి నీకు ఓటు వేయాలి, ఏం మంచి చేస్తావని చెప్పి ఓటు వేయాలి. నీ వల్ల ఈ నియోజకవర్గంలో ఎంతమంది బాధితులు అయ్యారు తెలుసా నీకు? అటువంటి వాటి వచ్చి నాకు ఓటు వేయండి. విజయవాడ సెంటర్లో 30వ డివిజను కార్పొరేటర్ జానారెడ్డి గారు, అట్లాగే మా
నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమంలో నేను వెల్లంపల్లి గారు పాల్గొన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో బోండా మా కుమారుడు మా కార్యకర్తల దగ్గర నుంచి కాంప్లైంట్లు 62వ డివిజన్లో వాళ్ళ దౌర్జన్యం చేయటం అనేదాన్ని, అట్లాగే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేయటం అనేదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మొదటి నుంచి కూడా వాళ్ళ నైజం అంతే. తండ్రి బాటలోనే ఇద్దరు కొడుకులు కూడా రౌడీయిజం, గుండాయిజం, ల్యాండ్ గ్రాబింగు, అలాగే ఒక రకంగా మహిళల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అనేక రకాలుగా, అలాగే బీసెంట్ రోడ్లో హఫ్తాలు వసూలు చేయటం, పార్టీ రాజ్యసభ సభ్యుడి దగ్గర ఇల్లు కట్టుకుంటానంటే ఆ రోజుల్లో అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 లక్షల రూపాయలు లంచం తీసుకోవటం, ఇవన్నీ కూడా చూస్తే ఇటువంటి వ్యక్తులు ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తులు కాదు. వాళ్ళని ప్రజలు తరిమితట్టేటువంటి రోజులు రేపు 13వ తారీఖున జరుగుతుంది. ఖచ్చితంగా సమర్థుడు, అట్లాగే ఏదైతే ప్రజాసేవ కోసం ఆల్ అవుట్ వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తికి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మంచి మెజార్టీతో ఇక్కడ సెంట్రల్ ప్రజలు గెలిపిస్తారు. అట్లాగే ఎట్లయితే విజయవాడ వెస్ట్ని బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమ రామకృష్ణాపురం ప్రాంతంలో మన అభ్యర్థులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, కేసీఆర్ నాని గారు, ఎంపీ గారు, వారి ఇరువురితో ప్రతి ఇంటికి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, మేము అభివృద్ధి చూసి మా సంక్షేమాన్ని చూసి ఓటేయమని అడుగుతున్నాం. మేము కులాలను చూసి ఓటేయమని చెప్పట్లా. అన్ని కులాలు చూడాల, మతం చూడాల అనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిమతం. ముఖ్యంగా మన ప్రత్యర్థి అభ్యర్థి అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు కేవలం కులాన్ని నమ్ముకొని లేదా కుల మీటింగ్లు పెట్టుకోవడంలోనే ప్రాధాన్యత ఉంది, కానీ ఎక్కడా కూడా ప్రజల సంక్షేమం గురించి కానీ మేము వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళు చెప్పినటువంటి ఫంక్షన్లోనే మేనిఫెస్టోలో చూపించలేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఏ ముఖం పెట్టుకొని మేము సూపర్ 6 అని చెప్పేసి ప్రజలకి హామీ పత్రాలు ఇస్తున్నారు? మీరు చెప్పినటువంటి పథకాన్ని మీరు హామీలో చూపించలేనటువంటి, మేనిఫెస్టోలో చూపించలేనటువంటి పార్టీ మీది. ఏదేమైనా సరే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 30 డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని తూర్పు నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ తెలిపారు. ఈ రోజు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ డివిజన్ గుణతల విజయనగర్ కాలనీ యాసిన్ మటన్ షాపు వద్ద నుంచి శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ప్రజా దీవెన యాత్ర ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేసినేని చిన్నిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రజా పాలనకు, టీడీపీ దౌర్జన్య పాలనకు మధ్య పోటీ జరుగుతుందని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ప్రజలందరూ జన్మభూమి కమిటీలు వద్దు అని, సచివాలయ వ్యవస్థని కోరుకుంటున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలివేశారని, ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గానికి సేవ చేసుకుంటానని అవినాష్ పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అమర్నాథ్ తో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సామాన్య ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో అన్ని మౌలిక వసతులు కల్పించామని, కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. టీడీపీ హయాంలో ఓడిపోయిన డివిజన్లో ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని, వైసీపీ మాత్రం దానికి భిన్నంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి కుల మతాలకు అతీతంగా పథకాలు అందించే సేవ చేశామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గాలికి వదిలివేశారని అన్నారు. గద్దెకి నియోజకవర్గ ప్రజలపై ఎందుకంత కక్ష అని నిలదీశారు. జగన్ చేసినన్ని అభివృద్ధి కార్యక్రమాలు గద్దె తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా చేశారా అని అడిగారు. వైసీపీ ప్రజా పాలనకు, టీడీపీ దౌర్జన్య పాలనకు మధ్య పోటీ జరుగుతుందని చెప్పారు. ప్రజలందరూ జన్మభూమి కమిటీలు వద్దు అని, సచివాలయ వ్యవస్థని కోరుకుంటున్నారని అన్నారు. ఈ యొక్క 5 సార్లు
చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు వస్తే 6వ డివిజన్లో ఉన్న కొండ ప్రాంతంలో మంచినీటి సరిపోయి అందిస్తాం కానివ్వండి, మెట్ల మార్గాలు వేస్తాం కానివ్వండి, రైలింగ్లు అందిస్తాం కానివ్వండి, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాం కానివ్వండి, సామాన్య కుటుంబాలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేస్తున్నారు. అదేవిధంగా దాదాపుగా 80 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకి ఈరోజు అందజేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము అందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఒక్కసారి మనందరం గారు గమనించాలి, ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన స్థానాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం గారు చేసేవారు కాదు, చెప్పుకోవటం గారు ఒక్క కార్యక్రమం గారు చేసేవారు కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేస్తున్నారు. గద్దె రామ్మోహన్ ఒక్కసారి ఆయన గమనించుకోవాలి. అంటే నేను ఒకసారి చెప్పాను గతంలో గారు అనేక సందర్భాల్లో, ఈరోజు ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇంకొకసారి గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ బ్రాహ్మణులకు, ఆర్యవైశ్యులకు కూటమిలు చేరిన బీజేపీ అన్యాయం చేసిందని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ తెలిపారు. ఒక్క సీటు కూడా ఆర్యవైశ్యులకు కానీ బ్రాహ్మణులకు కానీ కేటాయించలేదని, ఈ విషయంపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్న స్వామీజీలైన పరిపూర్ణానంద శివస్వామిలు ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పినా వారికి సీటు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. మంగళవారం వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుతున్న స్వామీజీలైన పరిపూర్ణానంద శివస్వామిలు ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పినా వారికి సీటు ఎందుకు కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు. సామాజిక న్యాయం అంటే పెత్తందారులకు, ధనవంతులకు మాత్రమే టికెట్లు ఇవ్వటమా అని కూటమిని దుయ్యపట్టారు. 5 సంవత్సరాల కాలంలో తమ నాయకుడు జగనన్న అనేక అంశాలలో అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారని, అర్చకుల రిటైర్మెంట్ విధానాన్ని రద్దు చేశారని, అర్చకుల వేతనాన్ని పెంపుదల చేశారని, సెంటు భూముల పంపిణీలో కూడా అర్చకులకి భాగస్వామ్యం కల్పించారని, రాష్ట్రంలో 5046 దేవాలయాలకు నిత్య ధూప దీప నైవేద్యాల నిధులు కేటాయించారని తెలిపారు. చంద్రబాబు పాలనలో కూల్చిన దేవాలయాలను పునర్నిర్మించారని వివరించారు. కనకదుర్గమ్మ దేవాలయం అభివృద్ధి కోసం 100 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. పెద్ద ఎత్తున బ్రాహ్మణ సామాజిక వర్గానికి, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి మేలు చేసిన జగనన్నకు మద్దతివ్వాలని కోరారు. అన్యాయం చేసిన బీజేపీని తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రాహ్మణులకి, ఆర్య వైశ్యులకి టీడీపీ, బీజేపీ, జనసేన చేసిన సామాజిక అన్యాయాన్ని బ్రాహ్మణులు, ఆర్య వైశ్య సామాజిక వర్గం వారు గుర్తించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కూటమి కుట్రపూరితంగా బ్రాహ్మణ, ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చేసిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఎందుకని మాట చెప్తా ఉన్నామంటే, భారతీయ జనతా పార్టీకి సాంప్రదాయబద్ధమైనటువంటి ఓటింగ్ అని చెప్పుకుంటూ ఉంటారు. బ్రాహ్మణులు కానీ, ఆర్య వైశ్యులను కానీ. మరి బీజేపీ తీసుకున్న 16 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటునైనా సరే బ్రాహ్మణులకు కానీ, ఆర్య వైశ్య సామాజిక వర్గం వారికి కానీ కేటాయించారా? దీని మీద పురంధరేశ్వరి గారు సమాధానం చెప్పాలని కూడా మరి నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మనం ఈ రోజున చూస్తే భారతీయ జనతా పార్టీకి అత్యంత అనుకూలమైనటువంటి వ్యక్తి, హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైనటువంటి శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ గారు, అదేవిధంగా వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి స్వామీజీ శివస్వామి గారికి భారతీయ జనతా పార్టీ ఎందుకు సీట్లు కేటాయించలేదో సమాధానం చెప్పాలి. మీరు తీసుకోవాలి ఈ 2 అంశాలను కూడా. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీతో కలిసి కుట్రలు చేసి పథకాలు ఆపగలరు కానీ మా విజయాన్ని ఆపలేరని సీఎం జగన్ వెల్లడి. ఓటు అనే అస్త్రంతో ఈ చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని పిలుపు.
అభ్యర్థి బలాబలాలను అంచనా వేసే సమర్థుడా కాదా, మంచివాడా కాదా పరిశీలన చేసి ఓటు వెయ్యండి అని అభ్యర్థించిన ఎన్డీఏ కూటమి పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే నాయకులను ఎన్నుకోవాలని విజ్ఞప్తి. మాయమాటలు చెబుతున్న మాయా కూటమి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ వెల్లడి. కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీకి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపు. ఒక వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చి మోసపోయిన ప్రజలు మరొకసారి మోసపోవటానికి సిద్ధంగా లేరని ఇండియా కూటమి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు భాస్కర్ వెల్లడి. విజయవాడకు వస్తున్న ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారని నిలదీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.